జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు కన్యా రాశి వారికి టైం చాలా బాగుంది అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు మీకు సహకరించే వర్గం చేరువలోనే ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వీటి వలన ఆనందం మరియు లాభం కలగవచ్చు. కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. మీకు బాగా ఉపయోగపడే ఒక సమాచారం మీ చెవిన పడుతుంది. టాప్ సీక్రెట్ ఒకటి బయటకు వస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే ఇంట మరియు బయట మీరు కోరుకున్న విధంగానే, మీరు అనుకున్న ప్రకారంగానే రోజంతా హాయిగా సాఫీగా సాగుతుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. బాగా ఉత్సాహంగా ఉంటారు. చకచకా పనులను పూర్తి చేస్తారు. టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ సోమవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ వారం కన్యా రాశి వాళ్లకు రవి మరియు బుధుల యొక్క బలం పెరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ ఫిబ్రవరి 13వ తేదీ గురువారం రోజు రవి యొక్క రాశి మార్పు జరుగుతోంది. ఈసారి వచ్చిన రవి యొక్క రాశి మార్పు మీకు మంచి బలాన్నే ఇస్తుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే బుధుడి యొక్క అనుగ్రహం కూడా మెండుగా ఉంది. అలాగే గురుడి యొక్క అనుగ్రహం మరియు చంద్రుడి యొక్క అనుకూలత రెండూ ఉన్నాయి. ఈసారి చంద్రుడు కూడా మీకు పరిపూర్ణమైన యోగాలను అందిస్తున్నాడు. ఈ కారణం చేత కన్యా రాశి వారికి ఈ వారం మొత్తం చాలా హాయిగా, ప్రశాంతంగా, జాలీగా సాగిపోతుంది. సొంత ఇంటి కల కూడా నెరవేరే అవకాశం ఉంది. అందుకే ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం అవుతుంది. దీని వలన భవిష్యత్తులో కూడా మంచి లాభమే ఉండవచ్చు. కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొన్ని బాధ్యతలు నెరవేరుతాయి అన్న తృప్తి కూడా మిగులుతుంది. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు. ఎవరు ఎలాంటి వారు, ఎవరు మేలు కోరుకునేవారు, ఎవరు కీడు చేసేవారు అన్న అవగాహన తప్పకుండా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా అన్ని రకాల అంశాలు కూడా ఈ వారం మీకు సానుకూలంగానే సాగుతున్నాయి. ఇందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ వారం మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిజంగా ఇది మీకు ఒక మంచి అదృష్టకరమైన శుభవార్త అవుతుంది. నిరుద్యోగులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. మీది కనుక ఖచ్చితంగా కన్యా రాశినే అయితే ఈ సమయంలో తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం వచ్చి తీరుతుంది. మీ ప్రయత్నం ఒమ్ము కాదు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఉద్యోగ అవకాశాలు మిస్ కావు. ఒక్క ఉద్యోగాంశం మాత్రమే కాదు, ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా కూడా ఈ సమయంలో మీరు హాయిగా చేసుకోవచ్చు. మంచి ఫలితం కూడా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతోంది. రాబోయే వారం కూడా ఇంత సానుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ వారం కన్యా రాశి వారికి ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:11 వరకు. శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:35 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 4:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ సోమవారం మీరు అన్నదాన కేంద్రానికి వెళ్ళి మీ యథాశక్తిగా బియ్యం దానం చేయండి లేదా డబ్బులైనా ఇవ్వచ్చు. ఇలా చేసి మీ పనులను కొనసాగిస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఈ 3 మనకు చాలా ముఖ్యమైనవి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మాఘమాసం వచ్చినప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే
ఆ రోజుల్లో తప్పకుండా స్నానం ఆచరించాలి. మాఘస్నానం చేయడం వలన, అందులోనూ మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చేయడం వలన శాపాలు, దోషాలు, పాపాలు, చెడు కర్మలు అన్నీ కూడా దగ్ధమవుతాయి. అందుకే ఈ మాసమంతా మాఘస్నానం ఆచరించలేని వారు కనీసం వరుసగా ఈ 3 రోజులైన స్నానాన్ని ఆచరించి పునీతులు కండి. అలాగే సోమవారం మరియు త్రయోదశి రెండూ కలిసి వచ్చిన ఈరోజు మనమంతా ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. ప్రదోష సమయంలో యథాశక్తిగా శివారాధన చేసుకోవాలి. ఈరోజు మనమంతా ఓం పునీత జయానందాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇవే ఈ రోజు యొక్క పంచాంగం వివరాలు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.